నంద్యాల జిల్లా డోన్లో సిపిఐ ఏఐటీయూసీ నాయకులు ఆందోళన చేపట్టారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే ఈ బస్సుల మాటున ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని నాయకులు స్పష్టం చేశారు. స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ బకాయిల నెపంతో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వాలు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆర్టీసీ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్పొరేట్ సంస్థలకు ఆర్టీసీని అమ్మేస్తున్న సీఎం ఆర్టీసీని ప్రైవేట్ సంస్థలకు అమ్మేస్తున్న సీఎం ఆర్టీసీ ప్రైవేట్ సంస్థలకు అమ్మేస్తున్న సీఎం ఆపాలి. ఆర్టీసీకి ప్రైవేటీకరణను ప్రైవేటీకరణ కుట్ర చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ప్రైవేటీకరణ పేరుతో కుట్ర చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కార్మికుల ఐక్యత కాపాడండి ఆర్టీసీ ఆస్తులను కాపాడండి ఆర్టీసీ ఆస్తులను ఆర్టీసీ నిన్నగాక మొన్న వచ్చిందేం కాదు. 70 సంవత్సరాల నుండి ఆర్టీసీ లక్షలాది మంది దాదాపు రోజుకి 35 లక్షల మంది ప్రయాణం చేస్తారు ఆర్టీసీలో. మరి నిన్నగాక మొన్న కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో భాగంగా స్త్రీలకు స్త్రీశక్తి పథకం కింద మరి ఫ్రీగా బస్సు నడుపుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా 35 లక్షలకు మరో 35 లక్షలు మొత్తం రోజుకి 35 లక్షల మంది ప్రజలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఆర్టీసీలో ఫ్రీగా మేము ఉచిత బస్సు పెట్టాం కాబట్టి ఆర్టీసీ ఆస్తులను కూడా తాకట్టు పెడతాం, అమ్మేస్తాం, ఆ నష్టాన్ని పూడ్చుకుంటామని చెప్పేసి ఇటీవల కాలంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారు ప్రకటించారు. మేము అడుగుతా ఉన్నాం, స్త్రీశక్తి పథకాన్ని ప్రభుత్వం భరించాలి తప్ప ఆర్టీసీ ఆస్తులు అమ్మి ఈరోజు మేము ఫ్రీగా బస్సులు నడుపుతామని మీరు ఎన్నికల సందర్భంగా చెప్పలేదు. ఆర్టీసీ ఆస్తులు ఊక రాలేదు. 70 సంవత్సరాలుగా ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్లో చేసినటువంటి మెకానికులు ప్రజల ప్రయాణ డబ్బులతో ఈరోజు ఆదాయంతో నడుపుతున్నటువంటి ఈ సంస్థను విలీనం చేసి ఈరోజు ఇష్టం వచ్చినట్లు ఆస్తులు అమ్మేస్తామంటారా? ఈరోజు ఎలక్ట్రిక్ బస్సులు సౌకర్యవంతంగా ఉంటాయి, అలాగే కాలుష్యం ఉండదని చెప్పి మేము దాదాపు 7 డిపోలు ఈరోజు ప్రైవేటీకరణ చేసేకి సిద్ధమయ్యారు. ఈరోజు ఆందోళన కార్యక్రమాన్ని వాళ్ళేం గొంతెమ్మ కోరికలతో కాదు, ఈరోజు వాళ్ళు పడే తిప్పలు కష్టాలు కార్మికులు ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆర్టీసీ ప్రైవేట్ రంగాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పకూడదని ఈరోజు కార్మికులంతా రోడ్ల పడే పరిస్థితి ఉంది. ఈరోజు అట్లాంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులంతా రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. ఈరోజు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు 70 సంవత్సరాల నుంచి సర్వీసుగా ఆర్టీసీ సంస్థ నడుస్తూ ఉంది. ఈరోజు వేల మంది భక్తులు కానీ అదేవిధంగా బడి పిల్లలు కానీ ఈ ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. అట్లాంటిది కాకుండా ఇప్పుడు ఎలక్ట్రీషియన్ బస్సులు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి వాళ్ళు కార్పొరేట్ శక్తులు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళను మాత్రం కండక్టర్ని కూడా తీసి డ్రైవర్ని ఒకరిని నడిపే విధంగా కూడా వాళ్ళు చేస్తారు. ఈరోజు